ఓకే, చదవనా? చదవండి అమ్మా. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం. అయిపోయింది. తర్వాత భావాలు అహం అత్ర శ్లేషాలంకారేణ ఉభయార్థగ్రహణం అస్తి ఇతి బోధ్యం. ఇతః అగ్రే యత్ర యత్ర మంత్రభూమికాయాం ఉపదిశ్యతే ఇతి క్రియాపదం ప్రయుజ్యతే అస్య సర్వత్ర కర్తేశ్వర ఏవ బోధ్యః కుతః వేదానాం తేనైవ ఉక్తత్వాత్ పితృవత్ కృపాయమాణ ఈశ్వరः సర్వవిద్యాప్రాప్తయే సర్వజీవహితార్థం వేదోపదేశం చకార. యథా పితా అధ్యాపకో వా స్వపుత్రం శిష్యం చ ప్రతిత్వం ఏవం వదైవం కురు సత్యం వద పితరం ఆచార్యం చ సేవస్వ అనృతం మా కుర్యుః ఇతి ఉపదిశతి. తదైవ అత్ర బోధ్యం. వేదశ్చ సర్వజీవ కళ్యాణార్థం ఆవిర్భూతః ఏవం అత్ర ఉత్తమ పురుష ప్రయోగः వేద ఉపదేశస్య పరోపకారార్థత్వాత్. అత్ర అగ్నిశబ్దేన పరమార్థ వ్యవహార విద్యాసిద్ధయే పరమేశ్వర భౌతికౌ ద్వౌ అర్థౌ గృహ్యేతే. పురా అద్వైర్యయా అస్య విద్యా అద్వైర్యయా ఆర్యైర్యా అశ్వవిద్యానాం కరెక్ట్, ఇక్కడ సరిగా కనిపించే ఆర్యైర్యా అశ్వవిద్యానాంనా శీఘ్ర గమన హేతు శిల్ప విద్యా సంపాదిత ఇతి శ్రూయతే. స అగ్ని విద్యైవ ఆసీత్. పరమేశ్వరస్య స్వయం ప్రకాశత్వ సర్వ ప్రకాశకత్వాభ్యాం అనంత జ్ఞానవత్వాత్ భౌతికస్య రూపదాహ ప్రకాశ వేగ ఛేదనాది గుణవత్వాత్ శిల్ప విద్యాయాం ముఖ్య హేతుత్వాచ్చ ప్రథమం గ్రహణం కృతం అస్తి ఇతి వేదితవ్యం. అయిపోయిందమ్మా. ఉత్తమం, ధన్యవాదాలు అమ్మా. నమస్తే అమ్మా అందరికి. నమస్తే అందరికి. ఓకే, సో ఇప్పుడు మనము తుదాదిగణ ధాతువుల గురించి చూస్తున్నాము. ఇది మీది వీడియో ఆఫ్ చేయండి అమ్మా. సో ఉత్తమం. న్యూ వైట్ బోర్డ్ తీసుకుందాము. ఇక్కడ మనకి ధాతు ఒక్కసారి మన ఏంటి మన ధాతువులు ఏమున్నాయి? ఇంకొకటి వేరేది షేర్ చేస్తాను. ఆ ధాతువులన్నీ షేర్ చేస్తాను ఒక్కసారి. ఇది ఉంది కదా, తుదాదిభ్యః శః కదమ్మా. చదవండి. రీగతో వెళ్ళడం, పీగతో వెళ్ళడం, ధీ ధారణే ధరించడం ఉండడం, క్షి నివాసగత్యో నివసించడం వెళ్ళడం, గు పురుషోత్సర్గే పురుషోత్సర్గే మలము విసర్జించడం, గతి స్థైర్యయో వెళ్ళడం స్థిరంగా ఉండడం, కుంగ్ శబ్దం చేయడం, గట్టిగా అరవడం, గట్టిగా మాట్లాడడం, ను స్తవనే స్తుతించడం, ధు విధూననే కంపించడం, షు ప్రేరణే ప్రేరేపించడం. సో దీంట్లో ఈ ధాతువులు మనం చూస్తున్నాము. రి అనే ధాతువుకి ఏమొచ్చింది? రియతే. యకారం ఎలా వచ్చింది? యంగ్. అవునా? ఇది ఇయంగాదేశమే. సో ఇక్కడ రియతి ఒక నిమిషం పరస్మైపది ధాతువు కాబట్టి రియత్.
పి ఏమొస్తుంది? పియతి. పియతి ధియతి తర్వాత ధియతి. ధియతి ఉమ్, క్షియతి ఉమ్, క్షియతి. క్షియతి ఉమ్, ఆ, ఉగత్ ఉ- ఉ- ఉయతి కదా, క్షియతి తర్వాత గు గు. గుయతి కదా, ఊయంగాదేశం వస్తుంది కదా ఉకారానికి. ఒకరానికి. అదే ఉయతినా ఉయతి కాదు, ఊ వంగ్ వా ఉవా. వయతినా గువతి అమ్మ. ఉవతి ఉవతి కాదు, గువతి. గకారం ఉంది. సారీ గువతి ఆ, ధ్రువతి ధ్రువతి ఒక నిమిషం. గువతి తర్వాత ధ్రువతి. ఆ, ను నువతి ఒక నిమిషం. గువతి భవతి. ధ్రువతి. ఉత్తమం. నెక్స్ట్ తర్వాత ఏముంది? కుంగ్. భవతి. ఏమవుతుంది అక్కడ? మ్మ్. కువతియా ఏంటి కుంగవతి గకారం ఉంది. ఏమిది అది? కుంగవతియా అమ్మా, ఏ పది? పరస్మైపది. పరస్మై. గకారం లంగ్ కువతే ఆత్మనేపది. ఆత్మనేపది అండి. కువతే. ఉత్తమం. ఉమ్. నెక్స్ట్ నువ్వు ఏమొస్తుంది? ను నకారం వస్తుంది కదా, నువ్వతేనా ఉత్తమం. నువతి. నువ్వతే నకారం వస్తుంది. తీనతేనా? తి నువ్వతి. ఉత్తమం. నెక్స్ట్ గు. ఘూ భవతి. గు కాదు, ధూ. ధూ అమ్మ. ఘువతినా భవతి. ధువతి. సవతినా సువతినా సూపర్. సువతి. సకారం వస్తే సువతి. అదే సకారం సకారంగా మారు ధాత్వాదేశ సహ. ఉత్తమం. సూపర్ అమ్మా. చాలా బాగా చెప్పిండ్రు. ఓకే, గుడ్ గుడ్. సువతిలా తెలుసుకున్నాను కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమో సత్తి ఉంటే తస్సు కదా. తస్సుకి ఏమైపోయింది? తకారము ఇత్తి సంజ్ఞ కాదు. నా విభక్తం తుస్మాహ తుస్మా. అనే దాంతోని విభక్తి అనేది ఇత్తి సంజ్ఞ కాదు కాబట్టి తస్సుకి ఏమైపోయింది? రియతః పియతః. చెప్పండి అక్కడ. ఎక్కడుంది ఇవే రియతి రాసినాం కదా లెఫ్ట్ కి. రియతః అంటే థకారం వస్తుంది అంతేనా? కాదమ్మా, రెండవ ప్రత్యయం ఏంటిది? ద్వివచనానికి తస్సు కదా. ఈ తస్సు తి ప్లేస్ లో ఏం రాస్తారు? తస్సు అంటే ఏంటి? రైట్. చెప్పండి. రియతః రియతః పియతః ధియతః క్షియతః గువతః ధువతః కువతః వస్తుందా? తా ఉంది కదా. తా ఉంది. ఒక నిమిషం. అమ్మ, ఆగండి. తా ఉంది. ప్రత్యయం ఏంటి? తా తర్వాత ఏంటిది? ఆతాం. ఆతాం అంటే ఏంటి? ఆతాం. ఒక్క నిమిషం ఆగండి. ఆతాం ఉంది కదా. ఆతాం లట్లకారం చేస్తున్నాము. ఏమైతుంది? అది ఆతే అవుతుంది. అవునా? కువా ఆతే ఏమైంది? అది కువాతే. ఇక్కడ మళ్ళీ వాలో ఉన్నటువంటి అకారానికి ఏమైంది? చెప్పండి. వాలో ఉన్న తర్వాత ఏమైంది? దీర్ఘం వస్తుంది. కువాతే. ఏ సూత్రం? అది అది మొన్న చెప్పారు. అదేంటి గుర్తు? యంగ్ కాదు అదేంటి? అతో గుణే దాని వల్ల అది సూపర్ అమ్మా. దీర్ఘం వస్తుంది. రెండు ఆలు అట్లా రావాలి కానీ కాదు. రావాలి. రాదు. రాకుండా అది ఇంకొకటి ఇక్కడ ఇంకొక సూత్రం. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. అదంతా అంగం ఉంది ఇది. అవునా? పాతే కాకుండా ఏమనాలి? ఇక్కడ ఆకారానికి ఏం కావాలి? ఏం ఆదేశం అవుతుంది? ఈ ఆదేశం అయిపోయి ఏమైంది? ఈ మిగిలింది. ఈ మిగిలితే ఏమైంది? అది సో ఇప్పుడు ఏమైంది? కువేతే. ఏంటది? కువేతే. నెక్స్ట్ నవేతే అవుతుందా? నువ్వతః. ధువతః. నెక్స్ట్ సువతః. ధువతః. ధువతః సువతః. అదే. సో ఇప్పుడు తెలుగులో కూడా చెప్పండి. ఓకేనా? ఇప్పుడు ఏంటి? తిప్పు తస్ ఝీ. ప్రత్యయం ఏంటిది? ఝీ ప్రత్యయం. ఝీకి ఏమొచ్చింది? ఆదేశం వచ్చింది. అంతి అయింది. అంతి పెట్టండి ఇక్కడ. రియా అంతి.
ఏమైంది? రియంతి ఇక్కడ ఇక్కడ ఉంది. అప్పుడు ఏమైంది అది? అతో గుణే అతోగునే రియంతి అయింది. అన్నిట్లో కూడా అతోగునే ఇక్కడ పరస్మైపదిలో. ఓకే, చెప్పండి. రియంతి తర్వాత పియంతి రియంతి. పియంతి ఉమ్, ధియంతి క్షియంతి గువంతి ఉమ్, ధువంతి. ఉమ్. ఇప్పుడు కువతే అక్కడ ఆగండి ఇక్కడ. ఇక్కడ అక్కడ ఏంటిది? ఆగాలి. ఆ త ఆతాం ఝ జ ప్రత్యయము ఝ. జ జ ఈ ఝ ప్రత్యయానికి ఏమొచ్చింది మనకి? అంత. అవునా? అంత ఉమ్. అంత అన్నమాట. సో ఇప్పుడు టిత ఉమ్. అనే పదానం టేరేతోనేమైంది? తేరే అంతే. అంతే ఏ సో ఇప్పుడు అంతే అయిపోయే అక్కడ ఏమైతుంది? ఇక్కడ అకారం ఉంది, ఆ లేదు. అవునా? అవును. ఆ ఉంటేనే ఈ యు వస్తుంది ఆదేశం. ఇప్పుడు ఆ ఆ, ఉంటే దానికి రాదు. రాదు కాబట్టి రాదు ఇక్కడ ఆ, ఇక్కడ కువంతి ఆ. ఒక్క నిమిషం, ఈ రెండు ఆలు ఉన్నాయి. అక్కడ ఏం చేస్తారు? కువలో ఆ అది ఉంది, అంతేలో ఆ ఉమ్. ఉంది. సో ఇప్పుడు ఏం కావాలి? మీరు చెప్పిన సూత్రం ఇందాక. అతో దీర్ఘో ఎయి. అతో ఇతో గుణే. గుణేనా ఉమ్, అతో గుణేలో గుణం అయిపోతుంది. ఇది అయిపోయి కువేతే కువంతేనా ఆ, కువంతే. కువంతే రెండు ఇది అయిపోతుంది. ఒక ఆ అనేది మొదటి ఆ అనేది రెండవ ఆలో కలిసిపోతుంది. కలిసిపోతుంది. పరరూపం వస్తుంది. కువంతే కువంతే. పరరూపం. ఉమ్, నువ్వన్ నువ్వ 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 ఉమ్, నువ్వంతి నువ్వంతి. నువ్వతః నువ్వంతి ధువంతి ఉమ్, సువంతి. ఉత్తమం, సూపర్. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుంది? మధ్యమ పురుష. మధ్యమ పురుషులు ఏంటి? సిప్. సిప్ సిప్ సిప్తస్జి సిప్తస్త కదా. సిప్. సిప్పులనే ఉండండి ఒకటొకటి. సిప్. ఉమ్. ఉమ్. సిప్పులో ఏమైంది? పకారము హలంత్యం. ఉమ్. సి ఉంటుంది. సి ఉంటుంది. రియసి రియసి రియసి. ఓకే. నెక్స్ట్ పిఎస్సి దియసి ఛియసి ఛియసి గువసి గువసి అవుతుంది. దువసి తర్వాత ఇక్కడ ఆగండి. గువసే. ఇదేమైంది? ఒక్క నిమిషం. ఇది ప్రత్యయాలు వేరు కదమ్మా. తర్వాత ఏంటి? తాస్ తాస్ థాస్ ప్రత్యయం ఇది. ఈ థాస్ ప్రత్యయానికి ఏమొచ్చింది మరి? థాస్కి ఏమన్నా వచ్చిందా? తాసస్సే థాస్కి సే. ఆగండి. థాసస్సే. థాస్కి ప్రత్యయం ఆదేశం ఏమైంది? సే ఆదేశం అయింది. సే అవుతుంది. అవునా? థాసస్సే నుంచి సే వచ్చేసింది. ఇప్పుడు పెట్టిన కువ సే కువసే. అంతే. అంతే. నెక్స్ట్ ఇది ఇది ఒకటి నువ్వా? నువ్వతేనా పరస్మైపది కదా. అదే నువ్వ నువ్వసి నువ్వసి. తర్వాత ధువసి ధువసి. సువసి సువసి. ఉత్తమం. ఇప్పుడు వేరే వాళ్ళకి ఇద్దాం ఛాన్స్. ఇక అమ్మా మీకు మంచిగా వచ్చేసింది. ఉత్తమం. ఓకే. వచ్చేసింది, మళ్ళీ మర్చిపోతా. థస్. సిప్ థస్ థ కదా. ఇప్పుడు థస్. థస్లో ఏం మిగిలింది? థా మిగిలి థా మిగిలిందా? అవునా? ఇంకెవరైనా చెప్పండి. లేదు లేదు సకారం ఇది ఇది సకారము రుది రుత్వం అవుతుంది. సజిషో రుహుతో రుత్వం అవుతుంది. తర్వాత కరోసానే విసర్జనీయతో విసర్గ అవుతుంది కదా. అది కరెక్టే, కానీ ఇది ఇత్తి సంజ కాదని ఎందుకంటున్నారు? హలంత్యంతో నిత్య సంజ రాదా దానికి? రాదు అది అదేదో నిత్య లకారమ ఏదో అంటారు కదా, అయితే అప్పుడు రాదు. అది ఉంది, చెప్పారబ్బా, గుర్తు రావట్లేదు అక్కడ సూత్రం చెప్పడం. ఇది నా విభక్తో తుస్మాహన. అది నా విభక్తవు తుస్మాహ అనే సూత్రం ఏం చెప్తుంది? విభక్తి వ్యక్తయాలలో సకారం గాని మకారం గాని తవర్గం తు అంటే తవర్గం గాని అవి చివరిగా ఉంటే వాటికి ఇత్తు సంజ కాదు అని చెప్పింది. విభక్తి ప్రత్యయాలు ఏంటి మరి? తింగ్ ప్రత్యయాలు, తర్వాత ఇంకా సుప్పు ప్రత్యయాలు, ప్రాగ్దిశ ప్రత్యయాలు. సో మనకు కావాల్సింది ఇక్కడ ఏం కావాలి? తింగ్ ప్రత్యయాలు కావాలి. తింగ్ ప్రత్యయం ఏమైంది? తస్ అనేది తింగ్ ప్రత్యయమేనా?
అవునమ్మా. తింగ్ టస్ టస్ అనేది తింగ్ ప్రత్యయమేనా కాదా? తింగే అవును ఆ, ల- కాబట్టి దాంట్లో ఏం కాదు, సకారానికి లోపము కాదు. ఎందుకంటే ఇప్పుడు 7 చూసుకున్నాం కదా, 7 అక్షరాలు చివరిగా ఉమ్. ఉండేదానికి ఇత్తు సంజ కాదు అని చెప్పిండ్రు, అవునా? మిప్పు వస్సు మస్సు అట్లాంటి వాటికి నిప్పు వస్సు మస్సు కాదు. ఉమ్. దానికి ఉమ్. తవర్గానికి, ఆ. మకారానికి, సకారానికి. ఉమ్. దేనికి? తవర్గానికి చెప్పండి. సవర్గానికి సా మక కాదు, మ- సా కాదు. మకారానికి ఒక్క నిమిషం. సకారం తవర్గము ధన ఆ, 5 ఐదింటికి మకారము సకారం. మకారము సకారం అంటే మరి దేని ద్వారా ప్రాప్తించింది అది ఇత్తు సంజ? ఈ సూత్రం అది ఆ, ఇత్తు సంజ. సజుటి అమ్మ ఆగండి, ఇత్తు సంజ దేని ద్వారా ప్రాప్తించింది? ఇది ఇత్తు సంజ కాదు అంటున్నారు, అంటే ప్రాప్తించింది దేంతోనో ఉండి ఉంటది కదా. దేంతో ప్రాప్తించింది సకారానికి ఇత్తు సంజ? ఏంటి ఇగ ఎవరు భూ చెప్తారా? దీర్ఘ శృతిశ్చ పృక్తం హల్ ఆ, ఆ, ఏంటి? హల్ అరణ్య వ్యాఖ్యో దీర్ఘ శృతిశ్చ పృక్తం హల్. ఎక్కడి నుంచి పట్టుకొచ్చిర్రు అది? ఆ, హలంత్యంతో అమ్మా, హలంత్యంతోని. ఓకే. సకారం అనగానే అక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, యా అదండి. ఈ హలంత్యం ద్వారా దానికి ఇత్తు సంజ ప్రాప్తించింది. ఆ ప్రాప్తించినది ఇక్కడ ఇత్తు సంజ కాదు అని చెప్పింది నా విభక్తౌ తుస్మాహ. ఉమ్. అర్థమైందా? ఉమ్. ఇక్కడ ఇత్తు సంజ కాదు అంటుందంటే అవును అని ఎవరో చెప్పుంటేనే కదా, ఆ. అవునా? అంటే ఆ. దేని ద్వారా తెలిసింది? హలంత్యం అనే సూత్రం ద్వారా అది ఇత్ అని తెలిసింది మనకి ఉమ్. కదా. ఆ. అది తెలిసినప్పుడే కదా ఇది కాదు అని చెప్తున్నారు. అవును. అదనమాట. ఓకే. ఇప్పుడు ఆవిడ చెప్పారు అది ఆ సూత్రం ఏంటది కరెక్టే కదా కాదా? చెప్పింది కదా హలంత్యం. కాదు ఆవిడ అన్యాభ్యో దీర్ఘ శృతిశ్చ పృక్తం హల్ అనేది అది అది ఎందుకమ్మా, అది అవసరమా ఇప్పుడు థస్సులో? అది ఎందుకు అది ఈ అపృక్తమా? ఇక్కడ థస్ అనేది అపృక్తం కాదు కదా, 2 ఉన్నాయి కదా, 3 ఉన్నాయి అందులో, 3 అక్షరాలు ఉన్నాయి అందులో. థు ఉంది. తు ఆ, ఆ త. సు. ఇక్కడ అపృక్తం ఎందుకు అవుతుంది? అపృక్తం అంటే ఎన్ని ఉండాలి? అప్పుడు ఏకాచ్ ఏక అచ్చు కాదు, అల్లు. హల్ ఏక అల్లు అంటే ఏదో ఒకటే అన్నమాట. అచ్చన్న ఉండొచ్చు, హల్లన్న ఉండొచ్చు, ఒక్కటే ఉండాలి. ఏది ఉన్నా ఒకటే ఉండాలి. సో ఇప్పుడు అక్కడ ఒకటి ఉందా, 3 ఉన్నాయా? 3 ఉన్నాయి ఇక్కడ. మరి అక్కడ 2 అపృక్తం అనే సూత్రం వస్తుందా? రాదు. రాదు. ఓకే, ఇప్పుడు అమ్మ చెప్పింది అది కాదు. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైం చెప్పిండ్రు అమ్మ, ఏంటది? హలంత్యం అని చెప్పిండ్రు. అది ఓకేనా? ఇప్పుడు ఆ. టస్ అయిపోయింది. ఆ, తస్సుతో చేసేసిండ్రు కదా అందరూ. ఎంతవరకు ఇక్కడ కువ కువ ధాతువు ఉంది ఇక్కడ, అవునా? కువ. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం రావాలి? ఆథాం రావాలి. ఆథాంకి ఏమైపోయింది? ఆథే. ఇది చేసేసాం కదా. ఓకే. నెక్స్ట్ ఇంకా ఝాతోని కూడా అయిపోయింది కదా. ఇప్పుడు అయిపోయిందా? థస్ ఏంటమ్మా? కాదు, ఇప్పుడు ఆత్మ నేపథ్యం చెప్పుకోవాలి కదా. అయిపోయింది కదా, ఝాతో చెప్పేశారు కదా, అంతే. థాం థం ఆతాం ధ్వం. ఓకే, ధ్వంది చేయలే కదా ఇక్కడ. ఓకే, ఉత్తమం. ధ్వం. ఇప్పుడు ధ్వం ఆథం ఉంది. కూడా చేయలేదు కానీ అట్లాగే అదే వచ్చేసింది. ఆథాం చేసినట్టున్నాం కదా. థాస్ చేయలే. ఆథాం లేదా? ఓకే, ఆథాంకి చేద్దాం మరి. యా, ఆథాం అమ్మ. నెక్స్ట్ ఏంటిది? ఆథాం. ధ్వం. ఆథాం ఉంది. సో ఇప్పుడు ఈ ఆథాం ఏమైపోతుంది? ఆథాంలో ఆథే అవుతుంది. టిత ఆత్మనేపదానం టేరేతోని ఆమ్కి మొత్తం ఏకారం వచ్చేసింది, ఆథే అయింది. ఆథే అయిన తర్వాత ఇక్కడ ఆకారం ఉంది. ఇక్కడ ఏంటి? హ్రస్వాకారం ఉంది. ఇందులో కువలో హ్రస్వాకారం ఉంది కదా, అవునా? అదంతా అయిన తర్వాత ఏముంది? ఉంది. అప్పుడు అదేం కావాలి?
ఏ ఈ కాదు. యు ఆ, ఈ యు ఆదేశం అవుతుంది. సో యకారానికి లోపము ఆ ఈ కలిపితే ఏ. ఏ అవుతుంది. కువేథే ఏమొచ్చింది? కువేతే. కువేథే. అర్థమైందా? ఆ, ఓకే, ఉత్తమం. సో కువేథే అన్నమాట. తర్వాత నువ్వతి ఏమవుతుంది? నువ్వా. పరస్మైపది ఇక్కడ నువ్వత థస్ నవత. థస్ కదమ్మా, థహ. థస్ తస్. ఏమైపోయింది? థహ అయిపోయింది. తస్. నువథహ. ఇంకా ధువ నువ్వత. ధువథహ సువత. సువతః. ఉత్తమం. తర్వాత ఇప్పుడు ఏంటిది? థ, మహాప్రాణ థ. సో ఇప్పుడు థ ఏమైపోతుంది? థాకి ఏమన్నా ఉందా? రియా తర్వాత థాకి ఏమన్నా వచ్చిందా లట్లకారంలో? ఏం లేదు. ఏం లేదు. చెప్పండి. రియథ రియథ. తర్వాత అని చెప్పేంట. రియథ పియథ గుయథ ధుయథ పుయథ ఎక్కడికి వెళ్ళిపోయినరు? పియథ. ధూ ఎక్కడి నుంచి వచ్చింది? కిందకి వెళ్ళిపోయినరా? ఇక్కడ ఈ నాలుగు చెప్పండి అమ్మా. ఫస్ట్ రియతి పియతి ఇక్కడ ఉన్నాయి కదా, వీటికి లైన్ గా ఓకే. చెప్పండి. రియథ పియథ జియథ క్షియథ గువథ. చాలు. ఇక్కడ ఇది కూడా చెప్పండి. ధ్రువ. భువథ. చాలు. సో ఇది కూడా ఇప్పుడు కింద కూడా చెప్పేసేద్దాం. నువథ అట్లొద్దు, ధువథ అట్లా లైన్ గా సువథ. వెళ్దాం. ఓకే, లైన్ గా వెళ్దాం. ఆత్మనేపది ఒకటి మిగులుతుంది. సో ఇప్పుడు ఏంటిది? ఆత్మనేపదికి ఏమొస్తుంది? ధ్వం. ఆ. అవునా? అంటే మధ్యలో ఏదొచ్చినా కూడా చెప్పగలగాలి, మళ్ళీ అదే ఫ్లోలో వెళ్ళిపోతారు. అందుకే అది ఆగమన్నా నేను. ఓకే. తప్పు చెప్పే అవకాశం ఉంటది, అట్లా ఉండొద్దు అనే ఉద్దేశంతో ఆగమన్నాను. ఇప్పుడు ధ్వం ఉందమ్మా. ఇప్పుడు ధ్వం ఏం కావాలి? అమ్మ అన్నదంతా కూడా ఏ కావాలి. అమ్మ అంతా కూడా ఏ ధ్వే అవుతుంది. అవునా? సో ధ్వే. తర్వాత ఇక్కడ అకారం ఉంది. సో ఇప్పుడు దీంట్లో ఏమైనా చేంజ్ చేసేది ఏమైనా ఉందా? కువద్వే. సో నేను అడిగిన ప్రశ్నకి ఏం చెప్పలేదు. అదేంటి, ఇక్కడ అకారం ఉంది, అదంత అంగం ఉంది. అంగంతో ఇక్కడ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? కాదా? ఏం లేదు. ఏం కాదు. సో అప్పుడు రూపం ఏంటి? కువధ్వే. అవునా? కువద్వే. కువధ్వే. ఇప్పుడు నువ్వా ఏమవుతుంది? అది అదే ఇప్పుడు టక్కన రాదు చూడండి. అందుకే అది రావాలి. లేదు, నేను ఆగానమ్మా. వరుసగా నేను చెప్పబోతున్నానని చెప్పి ఆగాను. అచ్చా అయిపోయింది. నువథ నువ్వథ. ధువథ సువథ. ఉత్తమం. అది. తర్వాత నెక్స్ట్ మిప్. ఇక్కడ ఏంటి? మిప్. పరస్మైపదికి మిప్. చెప్పండి. మిప్ ఏమైంది? పకారం హలంత్యం. సో కాబట్టి మిగిలింది మీ. ఇక్కడ ఏంటిది? అదంతా అంగము. ఈ మకారం అనేది ఏంటిది? అది యై ప్రత్యాహారం. ఏంటిది? అది యై ప్రత్యాహార వర్ణమేనా? అప్పుడు ఏమవుతుంది? అంటే అదంతాంగములో ఉన్నటువంటి చివరి వర్ణానికి ఏం కావాలి? దీర్ఘం వస్తుంది. అప్పుడు ఏమైంది? అది సో ఏమైంది? అది రియా. చెప్పండి. రియామి. యామి యామి ధియామి క్షియామి గువామి ధ్రువామి. ధువామి. రాగండి. సో ఇప్పుడు ఏంటిది? అది ఇట్. ఇట్. ఇట్లో టకారం హలంత్యం. ఈకారానికి ఏం కావాలి? ఏ అచ్చుకి ఏ కావాలి కదా. సో ఇప్పుడు ఏమన్నది? కువే. కువే. కువే అంతే. నెక్స్ట్ ఇది నువామి. నువామి. ఇంకా ధువామి. ఉత్తమం. ఇంకా సువామి. ఉత్తమం అమ్మా, సూపర్. నెక్స్ట్ ఇప్పుడు మిప్ తర్వాత వస్. అవునా? ఇప్పుడు వస్ వచ్చింది. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పండి. వస్ సకారం ఏంటిది? కర్ము నిసర్గ. నిసర్గ. ఎందుకు? ఎందుకంటే నవిభక్తో తుస్మాహ సకారం.
సో నవిభక్తౌ తుస్మ ద్వారా సకారం హలంత్యము అదేంటి హలంత్యం ద్వారా ఇత్తు సంజ కాదు సంజ్ఞ అని కాదు. ఆ, అవును. ఇత్తు సంజ కాదు అని చెప్పినప్పుడు అది ఏమైపోయింది ఇంకా సజుషో రుహు అవునా ఆ, అవునండి. తర్వాత అది ఖరవసానయో విసర్జనీయ ద్వారా వాహ అయిపోయింది అవునా అవును. వాహ అవునండి. అనేదమ్మా ఏంటది ఇక్కడ అంగం ఎట్లా ఉంది అదంత అంగం అది గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఏంటి రియాలో అకారం ఉంది అవునా ఈ అవును. అకారము ఈ వకారం దేంతో మొదలైంది అది ఇది వల్ ప్రత్యయం అండి. ఆ, వల్ ప్రత్యాహార వర్ణం. వల్ ప్రత్యాహార వర్ణం ఇంకా వల్తోని అంగంకి ఏమి డిఫరెంట్ లేదు కదా సో లేదు వల్తోని వల్తో ఏముంటది అంగం. వల్ ఎయి అయితే ఎయి ప్రత్యాహారం ఎయి వర్ణం అయితే మనకి ఆ, అంగానికి దీర్ఘం వస్తుంది. అది అదంత అంగానికి దీర్ఘం వస్తుంది. చివరిగా ఉన్నదానికి దీర్ఘం అవుతుంది అవును సో అప్పుడు అయింది అవునా ప్రియావహ అవుతుంది. సూపర్ అండి రియావహ చివరిగా అదే వచ్చిన ఇంకో మంచిగా స్ట్రాంగ్ గా చెప్పేసిండు టక్కన ఇప్పుడు వరుసగా అన్ని రియావహ పియావహ దియావహ షియావహ గు ఆ, ఆ, గువా గువా గువావహవ ఇది అంతే అండి నీకు ఓకే. ఇది ధ్రువావహ ధ్రువావహ ఇక్కడ కువావహ ఆగండి నువావహ శువావహ. ఆగండి ఇక్కడ కుబతే ఇదేం కనిపిస్తుంది రూపం కువతే. అవును, ఇప్పుడు వహ రాదు ఇక్కడ. ఏమొస్తుంది ఇక్కడ కువే. కువాతే వహి కువాతే ఆగండి వహి అదేంటది కువా వహి వహియా. అచ్చా. ఆ, ఓ ఓకే ఓకే. వహి ఓకే. ఆగండి ఆగండి వహి దగ్గర ఆగండి ఇక్కడ వహి ఉంది అయితే అక్కడ ఏంటి అచ్చుకి ఏం కావాలి టిత ఆత్మని పదానాం టేరే అనే సూత్రం ద్వారా అవునండి. ఏమని? ఉమ్, వహే ఉమ్, ఇది టీ భాగం ఏంటిది ఇకారం హాలో ఉన్నటువంటి ఇకారం అవునా అవునండి. సో అందుకని వహే అయ్యింది వహే ఆ, అనేది ఏంటిది ప్రత్యయము దేంతో మొదలైంది యై ప్రత్యాహార వర్ణమేనా అవును. కాబట్టి ఇక్కడ ఈ అకారానికి అయ్యింది ఇప్పుడు అవును. చెప్పండి కువా కువామహే. వహే. కువా వహే. కువావహే తర్వాత కువామహే. అవసరం లేదు అయిపోయింది అది కూ అవసరం దాటిపోయింది లేదు. ఇప్పుడు నువ్వతి కదా, ఇక్కడ నువ్వాతి, దువతి దువాతి, సువతి ఆగండి సువాతి. ఏం చెప్తున్నారు వస్సు సారీ, చెప్తున్నారు మీరు వస్సు నువ్వు చెప్తున్నారు వస్తున్నప్పుడు నువ్వా వహ, సారీ, ఉమ్, నువ్వా వహ ఉమ్, దువావహ ఉమ్, సువావహ. అది ఓకేనా ఓకే. ఇప్పుడు ఓకే. మస్సు చెప్పండి మస్తు ఇంకోటికి ఇస్తారా, నాకే ఇస్తారా? ఎవరు చెప్తే వాళ్ళు అయితే టక్కున చెప్పేసేయాలి అంతే అయితే రియామి ఆ, పియామి. ఎందుకు మీ ఎక్కడి నుంచి ఎందుకంటే వచ్చింది మస్సు కదా మనకుంది మస్ అంటే మహ రియామహ, ఉమ్, రియామహ పియామహ దియామహ క్షియామహ గువామహ ఉమ్, దెన్ ధ్రువామహ. ఇక్కడ మీరు ఆగమన్నారు, అందుకని ఇక్కడ ఉమ్. ఆగుతాం మీకు. ఎందుకంటే ఓకే గోవా మహా అని చెప్పడానికి లేదు ఇక్కడ. మహింగ్ ఇక్కడ ఏమొస్తుంది మహింగ్. మహింగ్ మహింగ్ మహింగ్. అంటే మనకి ఇంకారం హలంత్యం. ఇప్పుడు ఇంగకారం హలంత్యం అవునా అవును మహి ఆ, మిగులుతుంది. మహి మహిళ. మహిలో ఏమైపోయింది టిత ఆత్మని మహిలో పదానం టేరే నుంచి మహే అవుతుంది. కువా మహే. మహే ఉమ్. సో ఇప్పుడు కువా మహేలో మహే. మకారం ఏంటిది అది యయ్యం అవును. కాబట్టి ఏం కావాలి అప్పుడు అంగానికి అప్పుడు అంగంలో అదంత ఉన్న అంగానికి దీర్ఘం అవ్వాలి. సో అప్పుడు అవును. ఆ మహే కువా చెప్పండి మహే. ఉమ్, నువ్వా వహ. ఉమ్, సరే, మహ నువ్వా మీ. మస్ అండి మస్ నువ్వా మహ. ఉమ్, దువా మహ ఉమ్, సువా మహ. ఉత్తమం అది ఇక్కడ రాయపడం నుంచి అది మిస్ అయిపోతుంది కదా మైండ్ నుంచి. మీరు అక్కడ రాస్తారు కదా, అదే అది చూసి చెప్పేయచ్చు. ఓకే. అవునవును మస్తు కాబట్టి అదేలే సో సూపర్ అండి అలా ఇప్పుడు ఓకే సో ఇప్పుడు నేను అడుగుతాను చెప్పండి దానికి తెలుగులో అర్థాలు చెప్పండి ఇప్పుడు ఆ, రియామహ రియా అంటే గతి కదా చెప్పారు. రియా అంటే గతి. రియామహ అంటే వెళ్తున్నాను. రియామహ రియామహ అంటే మద్యం. అది ఆది కదా, చివరి కదా, బహువచనం కదా, మేము అందరం వెళ్తున్నాం. సూపర్ నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు చెప్పండి ఆ కువావహే 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 అర్థాలు చూసుకోండి ఇక్కడ మేము ఇద్దరము శబ్దము చేస్తున్నాము. మ్మ్, మేము ఇద్దరము గట్టిగా మాట్లాడుతున్నాము. మ్మ్, మేము ఇద్దరము అరుస్తున్నాము. ఉత్తమం నెక్స్ట్ ధ్రువామహ
ఎవరైనా చెప్పండి తొందరగా. ధ్రువ. మేమందరము వెళ్తున్నాము, ఉమ్, మేమందరము స్థిరముగా ఉన్నాము, ఉమ్, ఉంటున్నాము, ఉంటున్నాం. వెళ్తున్నాము. యా. నెక్స్ట్ పిఎస్సి. నీవు వెళ్తున్నావు, పిఎస్సి. సూపర్. నీవు వెళ్తున్నావు. ఓకే. సో ఇక్కడ మనకి పిఎస్సి కాకుండా ఇప్పుడు ఇంకొకటి సో ఇప్పుడు దీనికి ఏమొస్తుంది చెప్పండి పిఎస్సి అనడానికి. పిఎస్సి అనేది ఏదైనా ఉందో ధాతువు లేదు. పిబసి ఉంది. అవునా? అవునా? పిబసి అంటే తాగటం కదండి. తాగడం. సో పిఎస్సి అంటే దానికి దీనికి కన్ఫ్యూజ్ కావద్దు, అదే చెప్తున్నా. ఓకేనా? ఇది వెళ్ళటం. ఇది వెళ్ళడం, అదేమో తాగడం. బాగుంది అది. పిబా. అవునా? ఇది పియా. ఈ యకారం ఎలా వచ్చింది మరి? ఏమా ఏది యకారం ఎలా వచ్చింది? పిఎస్సిలోనా? ఇయంగ్ ఇయంగ్ వల్ల. మొత్తము. సో దివాదిగణంలో ఏమొస్తుంది? దివాదిభ్యః. దివాదిభ్యః షః కాదు, షన్న. షణ్. షన్నులో ఏం మిగిలింది? యకారం మిగిలింది. అవునా? యకారం. ఇక్కడ ఉన్నది పీ ధాతువే. ఇక్కడ పీ ధాతువే, ఇక్కడ యకారం ఉంది. సో ఇప్పుడు అది ఒకవేళ దివాదిగణ ధాతువు అయితే ఏమొస్తుంది? తొందరగా. చెప్పండి. ఏమొస్తుంది అక్కడ? పి అనే ధాతువు ఒకవేళ దివాదిగణంలో ఉంటే ఏమొస్తుంది? ఇక్కడ ఆల్రెడీ రాసేసాం కదమ్మా. అది ప్రథమ పురుష ఏకవచనం. చెప్పండి, తిప్పు చెప్పండి. ఎక్కడ ఏం రాశారు? ఇక్కడ ప్రియా రాశారా? యువతి. అంతే, పియతి వస్తుంది. సో ఇక్కడ వచ్చింది ఒకవేళ అన్నాను నేను, అది ఉందా లేదా కాదు. ఓకేనా? ఫస్ట్ ఒకవేళ అన్నాను. ఒకవేళ ఉంటే ధాతు రూపం ఎలా వచ్చేది? పియతినే వచ్చేది. అర్థమైందా? సో అక్కడ పియతి వచ్చింది ఏంటి? పి అనే ధాతువు ఆ షన్నులో నుంచి యకారము. ఇక్కడ పి అనే ధాతువు ఇకారానికి ఇయంగ్ రావడం వల్ల. ఇయంగ్ రావడం అంటే ఇకారానికి ముందర అది గణం ఏమిటో తెలిస్తే కానీ మనకి ఆ రూపం ఎట్లా వచ్చింది అనేది అర్థం. ఇప్పుడు తెలిసింది కదా ఇదే గణం అనేది. అందుకే మనం విధాన గణాలు ప్రక్రియ తెలుసుకోవాలి. తోటి తెలుస్తుంది. అంతే. గణము తెలుసుకోవాలి, అది పరస్మైపదయా ఆత్మనేపద తెలుసుకోవాలి. అప్పుడు మనకి రూపం వచ్చేస్తుంది. ఓకేనా? యా. నెక్స్ట్ ఇవాళ ఎక్కువ మంది లేరా? ఏందమ్మా? ఎక్కువ మంది లేరా? వాయిసెస్ వినిపించట్లేదు అని చెప్పి. అందరు మ్యూట్ లో కూర్చున్నారు. నిద్రపోతున్నారా ఏంటి? లేదు లేదు, జర్నీలో ఉన్నా. అదేలే. నేను నిద్రపోవట్లేదు తల్లి, మా ఇంట్లో డాన్సులు ఓకే అపార్ట్మెంట్ లో. ఓకే ఓకే సరే. ఇక్కడ స్తుతించడం. ఓకే, నేను స్తుతిస్తున్నాను. స్తుతించుట. అహం స్వామి కదా. ఇది స్తవనే. నువ్వు ధాతువు. నువ్వు ధాతువు. నువ్వు ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? నువ్వు ఏ రూపంగా చెప్పుకుంటున్నాం? నువ్వతి. స్తుతిస్తున్నాను. ఉత్తమ పురుష. నువామి. అహం నువామి. అంతే. ఓకే. వారిద్దరు స్తుతిస్తున్నారు. వారిద్దరు. తౌ.